Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. సో విన్వోడ్ ఓపెన్ చేశాను. హోమ్ ట్యాబ్ కంప్లీట్ చేశాను. ఇన్సర్ట్ ట్యాబ్ కంప్లీట్ చేశాను. ఓకే, పేజ్ లేఅవుట్స్ ఏముంటాయి మనకి? ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ థీమ్స్ ఏదైనా తీసుకుంటే ర్యాండ్, నేను ఆల్రెడీ చెప్పాను. ర్యాండ్ తీసుకున్న తర్వాత మనకి ఎన్ని సెంటెన్సెస్ కావాలి, ఎన్ని లైన్స్ కావాలి. ఓకే, సపోజ్ ఇందులోకి వచ్చేసరికి 3 ఒక 10 ఇచ్చాను. 3 paragraphs, every paragraph 10 lines. ఓకే, సో ఈక్వల్ rand. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి నాకు 2 paragraphs కావాలి, 5 lines కావాలి. ఓకే, అంటే 5 to 6 ఇన్ బిట్వీన్. అది పారాగ్రాఫ్ కస్టమ్ జస్టిఫికేషన్ చేసే అలైన్మెంట్ బట్టి మూవ్ అయింది. సో సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులోకి వచ్చేసరికి నేను ఒక స్టైల్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. హోమ్లో హెడింగ్స్ ఒక స్టైల్ అప్లై చేశాను. ఆల్రెడీ చేంజ్ స్టైల్స్ ఇక్కడ ఉన్నాయి కదండి, చేంజ్ స్టైల్స్ ఉంటాయి. అదే విధంగా ఇన్సర్ట్ పేజ్ లేఅవుట్ లో కూడా థీమ్స్ ఉంటాయి. చేంజ్ అవుతుందా లేదా? పేజ్ లేఅవుట్ లో కూడా థీమ్స్. ఇక్కడ కలర్స్ లో కూడా కలర్స్. అంటే ఏదైనా మనం డేటాని ఒక హెడింగ్ స్టైల్స్ ఇస్తే, ఏదైనా డేటాని హెడింగ్ స్టైల్స్ ఇస్తే ఆ హెడింగ్ స్టైల్స్ కి మనం ఏదైనా థీమ్స్ అంటే దాని యొక్క స్టైల్ థీమ్స్ ఏమైనా అప్లై చేసుకోవచ్చు. ఒకటి. రెండోది ఏంటి, కలర్స్ కావాలంటే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో ఫాంట్ ఫ్యామిలీస్, ఫాంట్స్ మారుతున్నాయి లేవా? ఫాంట్ ఫ్యామిలీస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ ఫ్యామిలీస్ అంటే దాని యొక్క ఫాంట్ స్టైల్స్ మార్చుకోవచ్చు. ఓకే, ఫాంట్ స్టైల్స్, అదేవిధంగా ఫాంట్ కలర్స్, అదేవిధంగా ఫాంట్ థీమ్స్. ఈ విధంగా ఇవి ప్రీ డిఫైన్డ్ ఎఫెక్ట్స్ అండి. ఓకే, ఇవి కామన్ గా ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. సో మార్జిన్స్, థీమ్స్ ఇవి ఓకేనా, అర్థమవుతున్నాయా? కలర్స్, థీమ్స్, ఫాంట్స్ ఓకే కదా. సో మార్జిన్స్ అనేవి మనం ప్రతిసారి ఇక్కడ మార్జిన్స్ తీసుకుంటున్నామా? కొన్నిసార్లు ఏమైందంటే మనకి పేజ్ ని కొద్దిగా అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. సో పేజ్ ని ఈ విధంగా మార్జిన్ కన్నా కొద్దిగా పైకి ఇలా అడ్జస్ట్ చేసుకుంటాం. అదే విధంగా మనకి మార్జిన్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్స్ ఉంటాయి చూడండి. ఇలా మార్జిన్స్ అనేవి మనం వర్క్ చేస్తాం. ఇటుపక్క కూడా మార్జిన్స్ తీసుకోవచ్చు. ఓకే సార్, దీన్ని రూలర్ అంటారు. ఈ రూలర్ రావాలంటే వ్యూలోకి వెళ్ళి రూలర్, మీరు ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మార్జిన్స్ కనపడవు. అలాంటి టైంలో వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళి, వ్యూ మెనూ అంటారు, వ్యూ రిబ్బన్ అంటారు, వ్యూ ట్యాబ్ అంటారు. వ్యూలోకి వెళ్ళి రూలర్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే అప్పుడు మనం ఏంటంటే వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా. పేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది చెక్ చేసుకుంటాం. మార్జిన్స్ లో కూడా మనకి నారో, అలాగే నారో మార్జిన్స్, మోడరేట్ మార్జిన్స్, ప్రీ డిఫైన్డ్ మార్జిన్స్, వైడ్. ఓన్లీ వైడ్ అంటే మనకు కొంతవరకే తీసుకునేది పేజ్ కి. సో అటు ఇటు మొత్తం బ్లాక్ చేసింది. సో దీన్ని వైడ్ మార్జిన్స్ అంటారు. ఓకే, సో అలా కాకుండా మనకి మిర్రర్, అదేవిధంగా 2003 డిఫాల్ట్ బై ప్రీ డిఫైన్డ్ డిఫాల్ట్ గా మనకి ఇది ఉండింది. ఓకే, లేదా నార్మల్ కావాలి అంటే నార్మల్. సో ఇవి మనకున్న మార్జిన్స్. ఓరియంటేషన్ అంటే ఏంటి? సపోజ్ ఇది మనకు వచ్చేసరికి పోర్ట్రైట్, ఇలా ఉండేది పోర్ట్రైట్, ఇలా ఉంటే ల్యాండ్స్కేప్. పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్. పేపర్ మీకు స్ట్రైట్ గా ఉంటే అది దాని పోర్ట్రైట్ అంటారు. అదే మీరు రివర్స్ చేస్తే, రివర్స్ అంటే లైక్ 90 degrees యాంగిల్ లో తీసుకుంటే అది మీకు ల్యాండ్స్కేప్ లో ఉంటుంది. సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, ఓరియంటేషన్ లో పోర్ట్రైట్ ఉంది అంటే ఇలా స్ట్రైట్ గా జూమ్ అవుట్ చేసుకుంటే మీకు ఐడియా వచ్చిందండి. సో మరి ల్యాండ్స్కేప్ అలా ఉండేది సార్, ఓరియంటేషన్ లో ల్యాండ్స్కేప్. సో పేపర్ ని కొన్నిసార్లు మనం ఏదైనా మన వర్క్ సినారోస్ లో మనం ఏదైనా సరే ఏంటంటే పేపర్ లేఅవుట్ ని కొద్దిగా మనం చేంజ్ చేయాలి అంటే పోర్ట్రైట్ కాస్త ఉన్న లేఅవుట్ ని మనం ల్యాండ్స్కేప్ కింద చేంజ్ చేసుకుంటాం. లేదా మన డేటా ల్యాండ్స్కేప్ కే సెట్ అయింది, మన దగ్గర ఉన్న కంటెంట్ ల్యాండ్స్కేప్ కే సెట్ అయింది అంటే ల్యాండ్స్కేప్ లో పెట్టుకుంటాం. లేదు పోర్ట్రైట్ కి సెట్ అయింది అంటే పోర్ట్రైట్ లో పెట్టుకుంటాం. ఏదైనా A4 దాంట్లో మనకి ఏమైతే ప్రింట్ అయింది, అది ల్యాండ్స్కేపా పోర్ట్రైటా అనేది మనం చూసుకోవాలి. ఓకే, సో అసలు సైజెస్ మనకి చాలా సైజెస్ ఉంటాయి బయట. మీరు ఎక్కడ ప్రింటర్స్కి వెళ్తే మీకు తెలిసింది ఏంటంటే ప్రింట్అవుట్ తీసుకుంటే A4 పేజ్ లో వచ్చింది. కానీ ఇందులో లెటర్ పేజ్ అనేది ఒకటి ఉండేది. అంటే మన లెటర్ హెడ్స్ ఉంటాయి కదా, లైక్ లెటర్ అంటే కొద్ది తక్కువ ఉండేది A4 కన్నా.
సో టాబ్లెట్స్ ఉంటాయి. కొన్ని పేపర్స్ లో మీరు ఎప్పుడైనా నోటరీస్కి వెళ్తే, నోటరీస్ కంటే అగ్రిమెంట్స్కి వెళ్ళినప్పుడు పేపర్ ఏంటంటే A4 పేపర్ కన్నా కొద్ది పెద్దదిగా ఉంటుంది, లెంత్ ఎక్కువగా ఉంటుంది. సో అవి మనకి గ్రీన్ కలర్ లో కూడా ఉంటాయి. వాటిని మనం లీగల్ పేపర్స్ అంటాం. ఓకే, ఆ లీగల్ సైజ్ అనేది ఇది. చూసారా ఎంత పొడుగ్గా ఉందో? దీని యొక్క లెంత్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. ఓకే, సో ఇది సో లీగల్, టాబ్లెట్, లెటర్, అదేవిధంగా స్టేట్మెంట్స్ ఇలా డివైడ్ అయిపోతాయి కంటెంట్స్. ఎగ్జిక్యూట్ ఇలా ఉంటాయి. A3 అంటే మన A4 కన్నా డబల్ సైజ్. A4 కన్నా డబల్ సైజ్, చూడడానికి A4 లాగే ఉంటుంది కానీ A4 కన్నా డబల్ సైజు ఉండిద్ది A3. అదేవిధంగా A5 అంటే A4 మనకు నార్మల్ గా ఉండే పేపర్. A5 వచ్చేసరికి ఏంటంటే A4 లో హాఫ్. సపోజ్ A4 అనుకోండి, A4 లో హాఫ్ ఇది. మీరు పాంప్లెట్స్ చూస్తారు కదా, పేపర్ లో వేస్తారు కదా, దాంట్లో హాఫ్ పాంప్లెట్స్ వస్తాయి. సో దాన్ని A5 అంటారు. ఓకే, సో A4, A5, B4, B5. సో మెయిన్ గా మనం యూజ్ చేసేది ఏంటి, అదొకటి తెలుసుకుంటే చాలు. ప్రస్తుతానికి మనం ప్రింటర్స్ దగ్గర పని చేయట్లేదు కాబట్టి అట్లీస్ట్ A4 పేపర్ లో ప్రింట్ అవుతుందని మనం తెలుసుకుంటే చాలు. ఓకే, క్లియరా? ఓరియంటేషన్ క్లియర్, మార్జిన్స్ క్లియర్, సైజ్ క్లియర్. A4 లో పెట్టుకునే వర్క్ చేయాలి. ఓకే, సో కాలమ్స్ మనకి ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి ఇక్కడ? 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో ఇందులోకి వచ్చేసరికి కాలమ్స్ లో నేనేం చేస్తున్నాను? 2 కాలమ్స్. సో 2 కాలమ్స్ చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ గా సెకండ్ కాలమ్కి వచ్చింది. సో సెలెక్ట్ చేసుకున్నాను 2 కాలమ్స్. కానీ డేటా నాకు తక్కువ ఉంది కాబట్టి సెకండ్ కాలంలోకి రాలా. సపోజ్ నేను డేటా టైప్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఏమవుతుంది? సెకండ్ కాలంకి వచ్చింది. లేదా ఈక్వల్ ర్యాండ్ ఏం చేస్తున్నాను ఇక్కడ నేను? నాకు ఒక 5 పారాగ్రాఫ్స్ కావాలి. ఓకే, ప్రతి పారాగ్రాఫ్ కి 10 సెంటెన్సెస్ కావాలి, 10 లైన్స్ కావాలి. మన పేజ్ ఏది? ఇది 100%. కాలమ్స్ వచ్చే లేవా? 2 కాలమ్స్. లేదా 3 కాలమ్స్ కావాలి సార్, 3 కాలమ్స్. ఓన్లీ లెఫ్ట్ కాలమ్స్ వైస్ అంటే లెఫ్ట్ కాలమే ఉండిద్ది, రైట్ కాలం కామన్ గా ఉండిద్ది. సో అదేవిధంగా రైట్ కాలం అంటే కర్సర్ అక్కడ పెట్టే కాబట్టి అలా వచ్చింది. సో ఇందులోకి వచ్చేసరికి రైట్ కాలం అంటే మొత్తం రైట్కి వచ్చింది కాలం డివైడ్ అయ్యింది. అంటే 30% రైట్ కాలం తీసుకుంది, 70% లెఫ్ట్ తీసుకుంది. అదే మీరు ఇక్కడ లెఫ్ట్ పెట్టుకుంటే ఏమైంది? లెఫ్ట్ 30% ఉండేది, రైట్ సైడ్ మనకి 70% ఉండేది. అది కంటెంట్ ఏరియా. కానీ మనం ఎప్పుడు 2 కాలమ్స్ లో కానీ 3 కాలమ్స్ లో కానీ పెట్టుకుని వర్క్ చేస్తాం. సో జస్ట్ కాలమ్స్. మోర్ కాలమ్స్ కావాలి, ఇంకా కాలమ్స్ ఎక్కువ కావాలి. సార్ ఇక్కడ 3 ఉన్నాయి కదా సార్, నాకు 4 కావాలి. 4 కావాలి అంటే మోర్ కాలమ్స్ లోకి వెళ్తాను. మోర్ కాలమ్స్ లోకి వెళ్తే ఇక్కడ 3 కాలమ్స్ దగ్గర 4 కాలమ్స్ పెడుతున్నాను. సో కాలం కి మధ్యలో ఉండే స్పేస్ ఎంత? కాలం కి మధ్యలో ఉన్న స్పేస్ ఎంత? సో దాని యొక్క స్పేసింగ్స్ చూసారు ఇక్కడ జరుగుతుంది, అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఓకే, అలాగే దాని యొక్క విడ్త్ ఎంత అంటే థిక్నెస్, కాలం థిక్నెస్ ఎంత థిక్నెస్ తో కాలం ఉంచాలి. ఈ థిక్నెస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది కదమ్మా, ఇది ఇక్కడ నుంచి కాకుండా ఇంతవరకు ఉండాలి థిక్నెస్, లేదా ఇక్కడ తగ్గించాలి. చూడండి, తగ్గించాలంటే ఇంకా తగ్గిందా లేదు? సో ఆ విధంగా కాలమ్స్, మోర్ కాలమ్స్, మళ్ళీ దాని యొక్క థిక్నెస్ పెంచుతున్నాను. అదేవిధంగా 4 కాలమ్స్ దగ్గర 2 కాలమ్స్ పెట్టాను. దాని యొక్క స్పేసింగ్స్ మధ్యలో కొద్దిగా ఎక్కువ ఇచ్చాను. సో కాలమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, కాలమ్స్, సైజ్, ఓరియంటేషన్ అండ్ మార్జిన్స్. క్లియరా? సో బ్రేక్స్ ఇక్కడ నాకు ఆల్మోస్ట్ డిలీట్ చేశాను. సెలెక్ట్ చేసి డిలీట్ ఎలా చేయాలి తెలియదు సార్ అంటే సెలెక్ట్ చేశాను. ఇలా కర్సర్తో ఇలా సెలెక్ట్ చేసి మన దగ్గర డిలీట్ బటన్ ఉంది కదా, డిలీట్ బటన్ చేయొచ్చు. కానీ పేజ్ ఉంది, పేజ్ని డిలీట్ చేయలేదు. ఓన్లీ దాంట్లో ఉన్న డేటా మాత్రమే డిలీట్ చేశాను. నాకు ఇక్కడి నుంచి సార్, ఇక్కడి నుంచి నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. సో బ్రేక్స్, పేజ్ బ్రేక్, బ్రేక్లో పేజ్ బ్రేక్ వచ్చిందా లేదా? పేజ్లో పేజ్ బ్రేక్. ఓకే, సో మళ్ళీ వెనక్కి రావాలంటే కంట్రోల్ జెడ్, స్టెప్ బ్యాక్వర్డ్. వెనక్కి రావాలంటే అండో అంటారు దాన్ని. స్టెప్ బ్యాక్వర్డ్, కంట్రోల్ జెడ్ ఫర్ స్టెప్ బ్యాక్వర్డ్, అండో. సో పేజ్ బ్రేక్. కాలం బ్రేక్ చేయాలి.
సో కాలమ్ ని ఇక్కడ నుంచి ఇక్కడికి బ్రేక్ చేయాలి, అంటే ఈ డాక్యుమెంట్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేయాలి, డైరెక్ట్ కాలమ్ కి బ్రేక్ అవ్వాలి. పేజ్ అంటే వేరే పేజ్కి వెళ్ళింది, కాలం అంటే వేరే కాలం లోకి వస్తుంది. చూసారా, కనిపిస్తున్నాయి అందరికి? లాస్ట్ షూర్ కదా శివన్? ఓకే ఓకే, మీకు ఓకేనా నవీన్? యా. సో ఇది, సో సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులోకి వచ్చేసరికి డాక్యుమెంట్. సో అక్కడి నుంచి అక్కడికి కాలం బ్రేక్. టెక్స్ట్ వ్రాపింగ్ అంటే ఆటోమేటిక్ గా ఒక్క లైన్ మాత్రమే బ్రేక్ అయింది. సపోజ్ ఇక్కడ ఉంది, ఈ వెన్ దగ్గర నుంచి నాకు ఏమవ్వాలి, ఎంటర్ ప్రెస్ చేస్తే ఎలా బ్రేక్ అయింది, ఎంటర్ ప్రెస్ చేస్తే అలా బ్రేక్ అయింది కదా. సో సెలెక్ట్ చేసుకొని ఇందులోకి వచ్చి బ్రేక్స్ లో టెక్స్ట్ వ్రాపింగ్, చూసారా లైన్ బ్రేక్ అయింది, అంటే ఒకటే బ్రేక్ అయింది. ఇక్కడ ఉన్నది ఇలా బ్రేక్ అయిందా లేదా? సో దాన్ని వ్రాప్ బ్రేక్ అంటారు. సో వ్రాపింగ్ క్లికింగ్, జస్ట్ ఒక లైన్ మాత్రమే బ్రేక్ అయింది. బ్రేకింగ్ లో పేజ్ బ్రేక్, ఆటోమేటిక్ గా మన కర్సర్ ఎక్కడ పెడితే ఆ కర్సర్ అక్కడి నుంచి వేరే పేజ్ లోకి బ్రేక్ అయింది. కాలం బ్రేక్, ఒక కాలం నుంచి ఇంకో కాలం కి బ్రేక్ చేయాలి అంటే కర్సర్ అక్కడ పెట్టి అది నెక్స్ట్ కాలం కి బ్రేక్ చేస్తున్నాను. టెక్స్ట్ వ్రాపింగ్, ఒక లైన్ మాత్రమే బ్రేక్ అయింది, మనం ఎక్కడ కర్సర్ పెట్టామో అక్కడ నుంచి ఒక లైన్ బ్రేక్ మాత్రమే చేసుకోగలుగుతాం. సో నెక్స్ట్ పేజ్, ఆబ్వియస్లీ నెక్స్ట్ పేజ్ అంటే సెకండ్ పేజ్కి వచ్చేస్తాను. ఓకే సార్, అలా కాదు సార్, నాకు కంటిన్యూస్ పేజెస్ అంటే దాని కిందకే వచ్చింది. మళ్ళీ కంటిన్యూస్ అన్నా ఇక్కడ చూడండి, కర్సర్ ఇక్కడ పెట్టాను, యూ దగ్గర నుంచి కిందకి రావాలి. సో సెలెక్ట్ చేసుకొని కంటిన్యూస్, నెక్స్ట్ లైన్కి వచ్చిందా లేదా? జస్ట్ బ్రేక్ అయింది ఆటోమేటిక్గా. సో కంటిన్యూస్ అన్నా కూడా లైన్ బ్రేక్. ఈవెన్ పేజ్, సపోజ్ ఫస్ట్ పేజ్ లో ఉన్నాను, బ్రేక్ నాకు ఈవెన్ పేజ్కి వెళ్ళాలి. ఈవెన్ పేజ్కి వెళ్ళాలి అంటే ఏంటి? ఈవెన్ పేజ్ అంటే ఏమొచ్చింది మనకి? 2, 4, 6, 8, 10 అంటే సరి సంఖ్య బేసి సంఖ్య అంటారు కదా తెలుగు మీడియం. లైక్ ఈవెన్ పేజ్ అండ్ ఆడ్ పేజెస్. ఓకే, సో ఈవెన్ పేజెస్ లో 2, 4, 6, 8 కదా. సో ఇక్కడ నుంచి నేను ఈవెన్ పేజ్ కి బ్రేక్ చేస్తున్నాను. ఏ పేజ్ లోకి వచ్చింది? సెకండ్ పేజ్. కానీ ఇక్కడ నుంచి కూడా నాకు ఈవెన్ పేజ్ కి బ్రేక్ అవ్వాలి. సో ఇందులోకి వచ్చేసరికి ఈవెన్ పేజ్. ఏ పేజ్కి వెళ్ళింది? ఫోర్త్ పేజ్. నాకు ఇక్కడ నుంచి కూడా మళ్ళీ నాకు ఈవెన్ పేజ్ కి బ్రేక్ అవ్వాలి. సిక్స్త్ పేజ్. సో ఇక్కడ నుంచి నాకు ఆడ్ పేజ్కి వెళ్ళాలి. ఆడ్ పేజ్ అంటే 6వ పేజ్ తర్వాత ఆడ్ పేజ్, ఆడ్ నెంబర్ ఏమొచ్చింది? 7 వచ్చింది. సో క్లిక్ ఇట్ అండ్ గో టు ద ఆడ్ పేజ్. తర్వాత ఇక్కడ నుంచి నాకు మళ్ళీ ఆడ్ పేజ్ కి బ్రేక్ అవ్వాలి. బ్రేకింగ్ ఆఫ్ పేజెస్ విత్ ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్. మనం పేజ్ బ్రేక్ ఎలాగైనా చేయొచ్చు. క్లియరా ఇది? ఓకే, సో లైన్ నెంబర్స్. సపోజ్ నా దగ్గర ఒక డేటా ఉంది, కాలమ్స్ ఉంది కదా, కాలమ్స్ దగ్గరికి వచ్చి 1 కాలమ్, లేదా ఇక్కడ జస్ట్ నేను నేమ్స్ తీసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఏదైనా ఉంటే చేద్దాం. సో ఇలా తీసుకున్నా నేమ్స్. సో ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకొని మనం బుల్లెట్స్ ఇస్తాం కదా, సెలెక్ట్ చేసుకొని హోమ్ లో బుల్లెట్స్ ఇవ్వచ్చు. ఇక్కడ బుల్లెట్స్ ఇవ్వచ్చు, అలాగే నెంబరింగ్స్ ఇవ్వచ్చు. సో ఇవి ఆల్రెడీ మనం చూసాం. తీసేయాలంటే మళ్ళీ క్లిక్ చేస్తే బుల్లెట్స్ కూడా వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి నెంబర్స్, పేజ్ లేఅవుట్ లో లైన్ నెంబర్స్, కంటిన్యూస్. లైన్ నెంబర్స్ అన్నా ఈక్వల్ టు బుల్లెట్సే. కానీ ఇక్కడికి వచ్చేసరికి నేను 10th నెంబర్ ఇది ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను. మళ్ళీ నాకు మళ్ళీ వేరే నెంబర్ వస్తుంది, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేశాను. ఓకే, సో ఇలా తీసుకున్నాను. ఇలా ఉన్నాయి నేమ్స్. సెలెక్ట్ చేసుకొని జస్ట్ బ్రేకింగ్స్, రీసెట్ ఈచ్ నెంబర్. సపోజ్ ఇదే నెంబర్స్ నేను కాపీ చేసి పేస్ట్ చేశాను. సో ఎన్ని పేజెస్ వచ్చాయి? ఇన్ని నెంబర్స్ వచ్చాయి. సో మొత్తం 2 పేజెస్ వచ్చాయి కదా. నేను ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటే మనకు పేజెస్ అనేవి కనిపిస్తాయి ఇక్కడ. ఓకేనా? ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటే మనకి ఎన్ని పేజెస్ తీసుకున్నాం ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది. సార్ బాగానే ఉంది. సపోజ్ నేను ఈ 9th నెంబర్ నుంచి నాకు ఏమవ్వాలి? లైన్ నెంబర్స్ లో
రీస్టార్ట్ ఈచ్ పేజ్ అంటే మన పేజ్ అనేది ప్రతి పేజ్ లో అనేది ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి 18th వరకు ఒక పేజ్ ఉంది. తర్వాత ఇక్కడ నుంచి సెకండ్ పేజ్ ఏమైంది 19, 20, 21. కానీ ప్రతి పేజ్కి మళ్ళీ రీసెట్ చేయమంటున్నాను, జస్ట్ లైన్ కాదు పేజ్కి. సో సెలెక్ట్ చేసుకొని డేటాని రీసెట్ ఈచ్ పేజ్, రీస్టార్ట్ ఈచ్ పేజ్ అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి వచ్చేసరికి ఏమైంది మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో నాకు కంటిన్యూస్ వద్దు, నాకు కంపల్సరీ కంటిన్యూస్ అయితే కంటిన్యూషన్ గా వస్తాయి, నాకు కంటిన్యూస్ వద్దు, రీస్టార్ట్ ఈచ్ పేజ్. సో నేను ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి రీస్టార్ట్ ఈచ్ సెక్షన్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లెట్స్ సెలెక్ట్ ఇట్ ఈచ్ పేజ్. ఇందులోకి వచ్చే రీస్టార్ట్ ఈచ్ సెషన్, నథింగ్, కంటిన్యూస్ లాగే ఉంది. ఓకే, సో కంటిన్యూస్ అంటే కంటిన్యూస్ వస్తున్నాయి, ఈచ్ పేజ్ అంటే ఈచ్ పేజ్. సెక్షన్స్ వీ కెన్ చెక్ ఇన్ పారాగ్రాఫ్ గైస్. ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం. ఓకే, సో పారాగ్రాఫ్ తీసుకొని క్లిక్ చేశాను. ఇక్కడ నుంచి నేనేం చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని ఈచ్ సెక్షన్. సో కంటిన్యూస్ వస్తుంది. లైన్ నెంబరింగ్ ఆప్షన్స్, లేఅవుట్, ఈచ్ కాలమ్, ఈచ్ పేజ్. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి టెక్స్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఈచ్ పేజ్ అంటే రీస్టార్ట్ ఈచ్ పేజ్ అంటే మనకి ఏమవుతుంది, మనకి ప్రతి పేజ్ న్యూ పేజ్ కి మళ్ళీ 1, 2, 3 నుంచి స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా కంటిన్యూస్ తీసుకుంటే మనకి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు కంటిన్యూస్ నెంబర్స్ వస్తున్నాయి. ఒక చోట మనం బ్రేక్ చేయాలి, సపోజ్ అభినవ్ దగ్గర బ్రేక్ చేయాలి అంటే దాన్ని సప్రెస్ అంటారు, సప్రెస్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఏమైనా కీస్ వస్తున్నాయా, నెంబర్స్ వస్తున్నాయా, లేవు. అక్కడతో డివైడ్ అయిపోయింది, అక్కడతో బ్రేక్ చేసాం, ఆ బ్రేకింగే సప్రెస్. సో ఈచ్ సెక్షన్ అది చూద్దాం, మేబీ అది రీస్టార్ట్ ఈచ్ సెషన్ అన్న కంటిన్యూస్ అన్న ఒకటే వస్తుంది. ఓకే, బట్ ఈచ్ పేజ్ అనేది ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకొని ప్రతి పేజ్ కి ఫస్టే వెళ్తున్నాం. సో ఇది ఒకసారి చూడండి. లైన్ నెంబరింగ్ ఆప్షన్స్ లో కంటిన్యూస్ అంటే మనం ఆల్రెడీ కంటిన్యూస్ లో ఉన్నాము, లేదా న్యూ పేజ్కి వెళ్ళాలి అంటే క్లిక్ చేయండి, న్యూ పేజ్కి వెళ్తున్నాము. సో ఇందులోకి వచ్చేసరికి లైన్ నెంబరింగ్ ఆప్షన్స్ లో పేపర్ లేఅవుట్స్ ఏముంటాయి మనకి, ఏ పేపర్ లో ఉన్నాం మనం, A4 లో ఉన్నాం. లీగల్ కావాలంటే ఆటోమేటిక్ గా పేపర్ దేనికి వస్తుంది, లీగల్కి వస్తుంది. ఇందాక 3 pages ఉన్నాయి, ఇప్పుడు 2 pages ఉన్నాయి. మళ్ళీ లైన్ నెంబరింగ్స్ లో లైన్ నెంబరింగ్ ఆప్షన్స్ ఇక్కడికి వచ్చేసరికి లీగల్ కాకుండా A4 కావాలి అంటే, లెటర్ కావాలంటే తీసుకుంటే మళ్ళీ ఇలా వస్తుంది. సో లైన్ నెంబరింగ్ ఆప్షన్స్, మార్జిన్స్ ఆల్రెడీ దాన్ని నాకు టాప్ లో ఎంత మార్జిన్ కావాలి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రివ్యూ ఇక్కడ కనిపిస్తుంది. లెఫ్ట్ నుంచి ఎంత మార్జిన్ కావాలి, రైట్ నుంచి ఎంత మార్జిన్ కావాలి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఓకే అంటే లెఫ్ట్ నుంచి మార్జిన్, టాప్ నుంచి మార్జిన్ చెక్ చేసుకొని మనం ఇక్కడ హోల్ డాక్యుమెంట్, ఓన్లీ సెలెక్టెడ్ టెక్స్ట్ కాదు. సెలెక్టెడ్ టెక్స్ట్ అంటే ఆ టెక్స్ట్ లో ఉన్న ఆ డాక్యుమెంట్ వరకే వచ్చింది, అంటే ఆ పేజ్ వరకే. కానీ ఇక్కడ కంప్లీట్ డాక్యుమెంట్ మొత్తానికి కావాలి కాబట్టి హోల్ డాక్యుమెంట్ క్లిక్. సో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చింది. మార్జిన్ చూసారా మారింది ఇక్కడ పైన. సో అది, సో ఇక్కడికి వచ్చేసరికి లైన్ నెంబరింగ్ ఆప్షన్స్, లేఅవుట్స్ కావాలంటే లేఅవుట్స్ తీసుకోండి, పేపర్ లేఅవుట్స్ కావాలంటే పేపర్ లేఅవుట్స్, మార్జిన్స్ కావాలంటే జస్ట్ పేజ్ సెటప్ ఇది. సో మెయిన్ థింగ్ రీస్టార్ట్ ఈచ్ పేజ్, కంటిన్యూస్ తీసుకోండి. సప్రెస్ అంటే అక్కడ ఆటోమేటిక్ గా బ్రేక్ అయింది. సపోజ్ ఇక్కడ నుంచి నేను బ్రేక్ చేయాలి అంటే లైన్ నెంబర్స్ లో సప్రెస్, అక్కడ నుంచి నెంబర్స్ మనకి యాక్టివేట్ అవ్వవు. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇంకొక ఎంటర్ ప్రెస్ చేస్తే నెంబర్ యాక్టివేట్ అవుతుంది, లేదు. సో ఆటోమేటిక్ అక్కడ బ్రేక్ అయిపోయినట్టు ఇది. సో మన దగ్గర ఉన్న కంటెంట్ కి మనం వాటర్ మార్క్ ఇవ్వాలి సార్. వాటర్ మార్క్ ఇవ్వాలి అంటే క్లిక్ చేసుకొని, సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కాన్ఫిడెన్షియల్ అనే ఒక వాటర్ మార్క్ అనేది క్రియేట్ అయింది. సో అక్కడ మన నేమ్ తో ఎడిట్ చేయాలి. సో క్లిక్ చేసుకొని కస్టమ్ వాటర్ మార్క్, సో క్లిక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి కాన్ఫిడెన్షియల్ దగ్గర మనం ఏం పెడుతున్నాం, JVS. సో ఏమైనా కలర్ కావాలా, కలర్ ఇవ్వచ్చు. ఓకే, వచ్చిందండి. సో ఇలా మనం వాటర్ మార్క్ మనం చేసిన డేటాకి
అంటే కాపీరైట్ ఇష్యూ లేకుండా మన వాటర్ మార్క్ తో మనం ఇస్తున్నాం. సో క్లిక్ చేసుకొని కస్టమ్ వాటర్ మార్క్. సార్ కలర్ ఏమైనా చేంజ్ చేసుకున్నామా? చేసుకోవచ్చు. వాళ్ళ కంపెనీ కలర్స్ ఉంటాయి కదా, ఆ కంపెనీ కలర్స్ తో మనం ఇలా ప్లేస్ చేసుకుంటాం. వాటర్ మార్క్ చూసారు ఎప్పుడైనా? ప్రతి దాంట్లో వాటర్ మార్క్స్ ఉంటాయి. అంటే లెటర్ హెడ్స్ ఇస్తారు, కంపెనీ లెటర్ హెడ్స్ ఉంటాయి. ఆ లెటర్ హెడ్స్ మీద ఏంటంటే వాటర్ మార్క్స్ ఉంటాయి. ఓకే, సో అది ఎవరు కాపీ చేయకుండా ఆ కంటెంట్ ని అలా వాటర్ మార్క్స్ వేసి ఇస్తారు. కంపెనీస్ లో ఉంటాయి. ఓకే, కాలేజీ మీరు ఎప్పుడైనా కాలేజ్ బాండ్ పేపర్ కానీ అలా తీసుకుంటే, మీ సర్టిఫికేషన్స్ అవి తీసుకుంటే ఇలా అంటే మీకు అందులో వాటర్ మార్క్స్ కనిపిస్తాయి. ఓకే, జస్ట్ దూరంగా పెట్టి చూసుకుంటే దాంట్లో వాటర్ మార్క్స్ అనేవి వాళ్ళ స్కూల్ లోగో కానీ కాలేజ్ లోగో కానీ బ్యాక్ సైడ్ లో వాటర్ మార్క్ తో ఉంటుంది. సో మన కంటెంట్ అంటే ఎవరు యూజ్ చేయకుండా కాన్ఫిడెన్షియల్. సో అది కస్టమ్ వాటర్ మార్క్. సో కస్టమ్ వాటర్ మార్క్ అయిన తర్వాత ఇక్కడ పిక్చర్ వాటర్ మార్క్. సో టెక్స్ట్ రూపంలోనే తీసుకున్నాం మనం ఇక్కడ, కానీ పిక్చర్ వాటర్ మార్క్ లో కూడా మనం పిక్చర్ తీసుకోవచ్చు. డెస్క్టాప్, ఇమేజెస్, డబల్ క్లిక్, ఏదో ఒక ఇమేజ్ ని తీసుకొని అప్లై చేస్తుంది. ఇలా మనకు కావాల్సిన ఏదో ఒక ఇమేజ్ ని తీసుకొని ఇలా మనం వాటర్ మార్క్ వేసుకోవచ్చు. అదే స్కూల్ లోగో ఇస్తే ఆ లోగోని వాటర్ మార్క్ కింద వేసుకుంటాం. కాలేజ్ లోగో ఇస్తే ఆ లోగో, కంపెనీ లోగో ఇస్తే ఆ కంపెనీ లోగోని కూడా మనం ఇమేజ్ వాటర్ మార్క్స్ లోకి వెళ్ళి కస్టమ్ వాటర్ మార్క్ లోకి వెళ్ళి పిక్చర్ అని చెప్పి ఆ పిక్చర్ కి సంబంధించిన వాటర్ మార్క్ ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. సపోజ్ ఇది ఉంది వాటర్ మార్క్ ఐకాన్, వస్తుందా లేదు? బ్యాక్ సైడ్ ఇలా వాటర్ మార్క్స్ అనేవి ప్లేస్ చేసుకుంటాం. దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేయడానికి ఉండదు, అది బ్యాక్ సైడ్ అలా స్టిక్ అయిపోద్ది. సో మళ్ళీ రిమూవ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి కస్టమ్ రిమూవ్ వాటర్ మార్క్ అని చేయొచ్చు, లేదా కస్టమ్ వాటర్ మార్క్ లో నో వాటర్ మార్క్ అని చెప్పి అప్లై చేయొచ్చు. వాటర్ మార్క్స్ ఈ విధంగా ప్లేస్ చేస్తాం. పేజ్ కలర్, పేజ్ మొత్తానికి కలర్ ఇస్తాం. పేజ్ మొత్తానికి కలర్, నో కలర్ అంటే నో కలర్, కలర్స్ కావాలంటే కలర్స్ ప్లేస్ చేయొచ్చా లేదా? సో పేజ్ కలర్. ఫిల్ ఎఫెక్ట్స్ ఏముంటాయి సార్ దీంట్లో? వన్ కలర్ అంటే ఒక కలర్ మాత్రమే వచ్చింది, లేదా ఇక్కడికి వచ్చేసరికి ఫిల్ అంటే మనకి గ్రేడియంట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఫిల్ ఎఫెక్ట్స్ లో 2 కలర్స్ లో ఒక కలర్, అది ఒక కలర్ నేనేం చేస్తున్నాను గ్రీన్ ఇచ్చాను. సో ఇప్పుడు ఈ 2 కలర్ కాంబినేషన్స్ వస్తున్నాయి చూడండి. లేదా ఇక్కడ నాకు ఎల్లో కావాలి, వస్తున్నాయా? గ్రీన్ అండ్ ఎల్లో. ఓకే అంటే సో ఇలా గ్రేడియంట్స్, దీన్ని గ్రేడియంట్స్ అంటారు. ఓకే, సో మల్టిపుల్ కలర్స్ ని మనం అప్లై చేస్తున్నప్పుడు దాన్ని గ్రేడియంట్ అంటాం. ఓకే, ప్రీసెట్స్ ఏముంటాయి? ప్రీసెట్స్ అంటే ప్రీడిఫైన్ ఆల్రెడీ ఉన్న ఫిల్టర్స్. ఓకే, దాంట్లో ఎర్లీ సన్సెట్, లేట్ సన్సెట్, నైట్ ఫాల్స్, డే బ్రేక్స్, హారిజన్, అలాగే డెజర్ట్స్, ఇలా చాలా ప్రీడిఫైన్ టెంప్లెట్స్ అనేవి మనకి ఇక్కడ యాక్టివేట్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా తీసుకొని ఓకే చేయగానే, కానీ ఇక్కడ దాని యొక్క యాంగిల్ ఆఫ్ డైరెక్షన్స్ చేంజ్ చేయాలన్నప్పుడు ఫిల్ ఎఫెక్ట్స్ లో వర్టికల్లీ చేంజ్ అవుతుందా లేదా? సో డయాగ్నల్ అప్, ఇలా డయాగ్నల్ డౌన్, ఫ్రమ్ కార్నర్ నుంచి కావాలి. ఓకే చేయండి. ఇలా దాని యొక్క పేజ్ కలర్ యొక్క ఫిల్ ఎఫెక్ట్స్ లో వాటి యొక్క ప్రీడిఫైన్ గ్రేడియంట్స్ అనేవి ఇక్కడ చూస్తాం మనం. ఫ్రమ్ సెంటర్ నుంచి కావాలంటే సెంటర్ నుంచి కావాలి, ఇలా ఇస్తున్నాం. సార్ అవసరం లేదంటే నో కలర్. ఫిల్ ఎఫెక్ట్స్ లో గ్రేడియంట్ 2 కలర్స్ మీద మనం చూసాం కదా. సో టెక్స్చర్స్, ఇప్పుడు ఈ టేబుల్ కున్న టెక్స్చర్ చూసారు కదా, ఈ టైప్ ఆఫ్ టెక్స్చర్ కింద మనం ఏమైనా తీసుకోవాలంటే ప్రీడిఫైన్ టెక్స్చర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. హలో, ఎస్, ఓకే. సో డూ వన్ థింగ్, ఫస్ట్ మీరు మీ యొక్క కంపెనీ, స్టార్ట్అప్ కంపెనీ యొక్క డీటెయిల్స్ జేడీ కింద పెట్టండి. ఓకే, సో ఆ జేడీని స్టూడెంట్స్ గ్రూప్ లో షేర్ చేస్తాను. సో ఇఫ్ దే ఆర్ ఓకే, డైరెక్ట్లీ దే విల్ కాంటాక్ట్ విత్ అలాంగ్ విత్ దేర్ రెజ్యూమే అండ్ దేర్ పోర్ట్ఫోలియో. సో దట్స్ బెటర్ కదా. ప్లీజ్ జస్ట్ వాట్సాప్ చేయండి, ప్లీజ్ మెన్షన్ ఎవ్రీథింగ్. ఓకే, థ్యాంక్ యూ. సారీ గైస్. సో సెలెక్ట్ చేసుకోండి. ఇందులోకి వచ్చేసరికి టెక్స్చర్స్ ఉంటాయి. ఆల్రెడీ ప్రీడిఫైన్ టెక్స్చర్స్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. సెలెక్ట్ చేసుకొని టెక్స్చర్ మీద ప్లేస్ చేసుకుంటాం. ఓకే, పేజ్ కలర్ లో మళ్ళీ ఫిల్
ఫిల్ ఎఫెక్ట్స్ లో టెక్స్చర్ లో కూడా మనకు కావాల్సిన ప్రీ డిఫైన్ టెక్స్చర్స్ ఏమున్నాయో చెక్ చేసుకొని ఓకే చేసుకుందాం. వస్తున్నాయా? సో ఈ టైప్ ఆఫ్ టెక్స్చర్స్ ని ప్లేస్ చేసుకుందాం. సో ఫిల్ ఎఫెక్ట్స్ లో ప్యాటర్న్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్, టెక్స్చర్స్ వేరు, ప్యాటర్న్స్ వేరు. ప్యాటర్న్స్ కూడా మనం ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ని ప్లేస్ చేయొచ్చు. కానీ ప్యాటర్న్స్ కి మనం కలర్స్ మార్చొచ్చు. ప్యాటర్న్స్ ఉన్నాయా? ఈ ప్యాటర్న్ నచ్చింది, లేదా వేరే ప్యాటర్న్, ఇక్కడ బాక్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి, ఓకే చేయండి. బాక్స్ ప్యాటర్న్స్ వచ్చాయి, కానీ ఆ బాక్స్ ప్యాటర్న్స్ కి కలర్స్ చేంజ్ చేయాలంటే ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ విజిబిలిటీ లేకపోతే మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇందులోకి వచ్చేసరికి టెక్స్ట్ ని కలర్ చేంజ్ చేస్తాం. ఓకే, సో మళ్ళీ పేజ్ లేఅవుట్ లో పేజ్ కలర్, ఫిల్ ఎఫెక్ట్స్, దీంట్లో ఇంకా వేరే స్టైల్ కావాలంటే వేరే స్టైల్ సెలెక్ట్ చేసుకొని ఇలా ఇస్తాం. ఇలా ఫిల్ ఎఫెక్ట్స్ లో మనకి ప్రతిదీ ప్యాటర్న్స్, టెక్స్చర్స్, గ్రేడియంట్స్. అదే విధంగా పిక్చర్స్, ఏదైనా పిక్చర్ ఒక బ్యాక్గ్రౌండ్ లో ప్లేస్ చేయాలి అంటే యూ కెన్ టేక్ ఎనీ పిక్చర్స్. ఇలా సో పిక్చర్స్ మీద కూడా మనం పేజ్ కలర్స్ ని ఫిల్ చేయొచ్చు. ఓకే, గ్రేడియంట్, టెక్స్చర్, ప్యాటర్న్, పిక్చర్. వద్దు అనుకుంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ తీసేస్తాము. గ్రేడియంట్స్ వద్దు, గ్రేడియంట్స్ కావాలి అంటే కూడా గ్రేడియంట్స్ ని అప్లై చేస్తాం. సారీ, 2 కలర్స్ ఇలా తీసుకుందాం. అసలు ఏమీ అవసరం లేదనుకుంటే నో కలర్ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన కలర్స్ ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. సో పేజ్ లేఅవుట్స్ క్లియరా? ఇక్కడ ఆల్రెడీ ఉన్న కలర్స్ ఇవి ఉన్నాయి. సార్ నాకు కావాల్సిన కలర్ ఇందులో లేదు, చిన్న షేడ్ కావాలి. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తాం, మోర్ కలర్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఆ షేడ్స్ ని తెచ్చుకుంటాం. ఈ స్ట్రింగ్ బార్ ని పెట్టి ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ స్ట్రింగ్ బార్ తో సెలెక్ట్ చేసుకొని ఇలా మనకు కావాల్సిన కలర్స్ ని ఓకే చేస్తాం. అంటే ఆల్రెడీ ఇక్కడ లేని కలర్ ఏదైనా కావాలి అంటే ఇక్కడ తెచ్చుకుంటాం మోర్ కలర్స్. మోర్ కలర్స్ ఇంపార్టెంట్, ఫిల్ ఎఫెక్ట్స్ ఇంపార్టెంట్. ఓకే కదా? తీసేయాలంటే ఏం చేయాలమ్మా, నో కలర్. పేజ్ బోర్డర్స్ ఆల్రెడీ షేడ్స్ చెప్పాను. బాక్స్, మనకు కావాల్సిన బాక్స్ పెట్టుకొని బాక్స్ కావాల్సిన స్టైల్, ఆటోమేటిక్ లో మనకు కావాల్సిన కలర్, అదే విధంగా మనకు కావాల్సిన విడ్త్, అదే విధంగా మనకు కావాల్సిన స్టైల్స్. సో ఇంతవరకు కావాలంటే ఇంతవరకు వచ్చేసింది. సో దీనికి ఏదైనా ప్యాటర్న్ కావాలంటే పేజ్ బోర్డర్స్ లో ఆర్ట్ స్టైల్ ఏదైనా కావాలంటే ఆర్ట్ స్టైల్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఇస్తుంది. సో పేజ్ బోర్డర్స్ లో ఇంకేమైనా స్టైల్స్ కావాలి అంటే సెలెక్ట్ చేసుకొని ఇలా టెక్స్చర్స్ ఇస్తుంది. సార్ పేజ్ బోర్డర్స్ అవుతుంది. అండ్ షేడింగ్స్ ఆల్రెడీ చెప్పాను. ఏమైనా కలర్స్ కావాలంటే షేడింగ్స్ అంటే దాని యొక్క బ్యాక్ సైడ్ ఆఫ్ కలర్స్. ఇక్కడ ప్రతి దానికి అక్కడ దాకా వెళ్లకుండా నేను ఏం చేశాను, ఇక్కడే మనకి హోమ్ బార్ లోనే దాని యొక్క షేడింగ్ కలర్స్ ఇక్కడ ఉంటాయని చెప్పాను. ఓకే, సో పేజ్ లేఅవుట్ లో ఓకేనా? థీమ్స్, పేజ్ సెటప్, పేజ్ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ. సో పారాగ్రాఫ్స్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇండెంట్ మూవింగ్ అన్నమాట. ఇండెంట్ మూవింగ్ అంటే మనకి లేఅవుట్ ఎక్కడి నుంచి ఉంది, ఇక్కడ నుంచి ఉంది. స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉంది, ఇది మార్జిన్ ఇక్కడ నుంచి ఉంది. సో అది కాకుండా ఇంకా నేను ఇండెంట్ మూవింగ్ చేయాలి, ఇలా ముందుకు మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా మూవ్ చేసుకోవడం వల్ల మనకేమవుతుంది, ఎంటర్ ప్రెస్ చేయగానే మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి ఆ ఇండెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. చూసారా? సో ఇండెంట్స్ అంటే మార్జిన్స్ వేరు, ఇండెంట్స్ వేరు. మార్జిన్స్ ఏంటి, ప్రీ డిఫైన్డ్ గా మనం పేజ్ మార్జిన్స్ అనేవి ఇస్తాం. కానీ ఇండెంట్స్ ఏం చేస్తాం, ఆటోమేటిక్ గా ఆ పేజ్ దగ్గర నుంచి మళ్ళీ కొద్ది ముందుకి వెనక్కి తీసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని జస్ట్ నథింగ్ లైక్ వన్ టైప్ ఆఫ్ మార్జిన్ ఇది కూడా. సో సెలెక్ట్ చేసుకొని ఇలా మార్జిన్ ని మనం ప్రీ డిఫైన్డ్ గా సెట్ చేస్తాం. సపోజ్ ఎంఎస్ ఆఫీస్. సో దీంట్లో ఏం చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని నన్ను పెట్టేసుకుని ఎంఎస్ ఆఫీస్ లో మనకి ఏముంటాయి, ఎంటర్ ప్రెస్ చేశాను. సో దానికి కొద్దిగా అంటే అట్లీస్ట్ దాని కింద అంటే సపోజ్ ఎంఎస్ వర్డ్ అన్నాను, ఇలా తీసుకున్నాను. సో అట్లా పర్టికులర్ గా దాని కింద కాకుండా నేనేం చేస్తున్నాను, ఇన్సెట్ లో పేజ్ లేఅవుట్ లోకి వెళ్ళి దానికి కొంత ఇండెంట్ మూవ్ చేస్తున్నాను. ఒక 5 సెంటీమీటర్స్, సారీ 50 కెల్విన్, సారీ 5 మరీ హెవీగా ఉంది, 2 ఇది క్లియర్ గా ఉంది కదా. సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేశాను. సో మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే ఎంఎస్
పవర్ పాయింట్ ఎంటర్ ప్రెస్ చేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఏం చేస్తాను 0. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కావాలంటే వేరే టాపిక్స్ ఏమైనా కావాలి అంటే డేటా అనలిస్ట్ మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేశాను. సో మళ్ళీ ఇక్కడ ఇండెంట్స్ ఒక 3 mm ఇండెంట్స్ మూవ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి పవర్ బిఐ, సో SQL సర్వర్ ఇలా ఉంది. శాంతి టేక్ దట్ పవర్ బిఐ, SQL సర్వర్ అండ్ అడ్వాన్స్ ఎక్సెల్. సో ఈ విధంగా అంటే దాని యొక్క సబ్ గ్రూప్ ని మనం ఇండెంట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి కావాలంటే పాయింట్స్ మనం యాడ్ చేయలేమా? ఇక్కడికి వచ్చి బుల్లెట్స్ రావా? ఇక్కడ కావాలంటే బుల్లెట్స్ రావా? సో ఇప్పుడు చూడండి దానికి సపరేట్ గా ఉందా లేదా? సో హెడింగ్ అండ్ దాని యొక్క సబ్ హెడింగ్స్ ఇలా. సో ఇలాంటి సందర్భాల్లోనే ఇండెంట్స్ యూజ్ చేస్తాం. మళ్ళీ నాకు ఇండెంట్ వద్దు సార్, మళ్ళీ స్టార్టింగ్ నుంచే కావాలి అనిపించింది అనుకోండి, మనం ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తాం, పేజ్ లేఅవుట్ లో ఇండెంట్ 0 పెట్టేస్తాం. ఓకే, అలాగే సెలెక్ట్ చేసుకొని రైట్ ఇండెంట్స్ లెఫ్ట్ ఇండెంట్స్ 2 ఉంటాయి. న్యూ డాక్యుమెంట్కి వెళ్ళాలంటే షార్ట్ కట్ ఏంటి, కొత్త డాక్యుమెంట్ తీసుకోవాలి, Ctrl+N. ఈ డాక్యుమెంట్ ఇక్కడే ఉండిద్ది, ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉండిద్ది, ఇక్కడే ఉండిద్ది, కానీ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాం. సో ఈక్వల్ ర్యాండ్ సెలెక్ట్ చేసుకొని ఒక 5 సపోజ్ 3 పారాగ్రాఫ్స్ 5 లైన్స్. సో ఇలా తీసుకున్నాను. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి నాకు కావాల్సిన ఇండెంట్స్ లో పేజ్ లేఅవుట్ ఇండెంట్స్ లో సో అటు నుంచి ఒక 3 ఇండెంట్ కావాలి, ఇటు నుంచి ఒక 3 ఇండెంట్ కావాలి. మార్జిన్స్ ఆటోమేటిక్ గా మనమే సెట్ చేసుకున్నాం కదా. సో మనం ఎలా కావాలి ఏంటనేది ఇండెంట్స్ ని ఈ విధంగా సెట్ చేసుకుంటాం. సో రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ కూడా మనం ఇండెంట్స్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి 0 స్పేసింగ్. ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసరికి సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ చూడండి స్పేసింగ్స్, మన మార్జిన్ ఆఫ్ స్పేసింగ్స్ ఇక్కడ బిఫోర్ పారాగ్రాఫ్. సో పారాగ్రాఫ్స్ కి స్పేసింగ్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 8 ఉంది, నేను ఎంత ఇస్తున్నాను, 9 ఇస్తున్నాను ఇక్కడ, లేదా ఒక 10 ఇస్తున్నాను, 10 పారాగ్రాఫ్స్, లేదా 15 పాయింట్స్ ఇస్తున్నాను. అంటే ఈ పారాగ్రాఫ్ నుంచి ఈ పారాగ్రాఫ్ కి ఎంత స్పేస్ ఉంది, 15 పాయింట్స్. ఈ పారాగ్రాఫ్ నుంచి ఈ పారాగ్రాఫ్ కి 15 పాయింట్స్. ఇన్ కేస్ నేను మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసిన ఈ పారాగ్రాఫ్ నుంచి ఈ పారాగ్రాఫ్ కి 15 పాయింట్స్ ఉంది. సో వద్దు అనుకుంటే సెలెక్ట్ చేసుకొని 0. సో 0. సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మొత్తాన్ని నార్మల్ గా 0 చేయాలంటే 0 చేసుకోవచ్చు. కావాలి అంటే పారాగ్రాఫ్ కి బిఫోర్ ఆఫ్టర్ 2 ఉంటాయి. సో ఆఫ్టర్ పారాగ్రాఫ్ నాకు 5 పాయింట్స్ కావాలి, లేదా 15 పాయింట్స్ కావాలి, ఇలా. క్లియరా? సో పొజిషన్స్ అలైన్మెంట్స్ ఇవి ఆల్రెడీ చెప్పాను నేను. ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుంటే సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుంటే పిక్చర్ కానీ లేదా షేప్స్ కానీ ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుంటే ఆ ఇమేజ్ ని మూవ్ చేయాలి అంటే ఇందులోకి వచ్చి ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. సో తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఏమొస్తున్నాయండి, అలైన్మెంట్. పొజిషన్ ఏం చెప్పాను, సో ఇదంతా కంప్లీట్ ఏంటంటే అరేంజింగ్ అంటారు. పొజిషన్ ఎక్కడ కావాలంటే పొజిషన్ చేసుకోవచ్చు, వ్రాపింగ్ పొజిషన్స్ అంటారు వీటిని. అంటే టెక్స్ట్ మధ్యలో కూడా బ్రేక్ అవుతుంది చూడండి, ఇలా టెక్స్ట్ కి దీనికి చూడండి టెక్స్ట్ ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది, అంటే వ్రాపింగ్. ఓకే, ఎలా కావాలంటారు సార్, అలా వద్దు సార్, నాకు అలైన్మెంట్ నన్ను పెట్టేయండి. ఓకే అంటే తీసేయండి, నార్మల్ గా ఇన్ లైన్ విత్ టెక్స్ట్ పెట్టండి. కానీ ఇక్కడ అలైన్మెంట్ చూడండి, సెలెక్ట్ చేసుకుంటే అలైన్మెంట్ లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ తీసుకొని అలైన్మెంట్ లో టాప్ కావాలంటే టాప్ కి వెళ్ళిపోతుంది, ఎలా కావాలి. సో ఇక్కడ టెక్స్ట్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా, సో ఆ విధంగా ఇక్కడ వాటికి ఏంది టెక్స్ట్ డిస్టర్బ్ అవుతుంది, కానీ ఇక్కడ వాటికి మనకి టెక్స్ట్ డిస్టర్బ్ అవ్వట్లేదు. టాప్, మిడిల్, బాటమ్, రైట్ ఎలా కావాలంటే అలా, లెఫ్ట్, సెంటర్, ఇది అలైన్మెంట్ కింద రన్ అవుతుంది. సో అదే విధంగా పేజ్ లేఅవుట్ లో కూడా మనకి ఏమున్నాయి, టెక్స్ట్ వ్రాపింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అదే విధంగా మనకి ఇక్కడ బ్రింగ్ టు ఫ్రంట్ అండ్ సెండ్ టు బ్యాక్. సో రొటేషన్ వ్యూ 90 degrees, ఫ్లిప్ వర్టికల్, ఫ్లిప్ హారిజంటల్. సో సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని టైప్ ఆఫ్ యాంగిల్స్ అయినా మనం చేంజ్ చేసుకోవచ్చు. సార్ మాన్యువల్ గా మనం చేంజ్ చేయలేమా, సపోజ్ ఇక్కడ 90 degrees కాకుండా నేను కొద్దిగా మాన్యువల్ గా మూవ్ చేయాలి, ఇలా రొటేట్ చేయాలి. సో ఇక్కడ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ బటన్ పట్టుకొని యాంగిల్ ఇలా తీసుకోవచ్చు.
ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా యాంగిల్ తీసుకుంటున్నాను. సో రొటేషన్, మోర్ రొటేషన్ ఆప్షన్స్ అంటే రొటేషన్ ఆప్షన్స్ లో ఇక్కడ ఉంటాయి. సెలెక్ట్ చేసుకొని దాని యొక్క రొటేషన్ యాంగిల్ ఎంత, విడ్త్ అండ్ హైట్ ఎంత, సో ఇక్కడ చూసుకొని 0 పెట్టుకోండి. మోర్ రొటేషన్ ఆప్షన్స్, దాని యొక్క సైజ్, విడ్త్ అండ్ హైట్స్, ఎంత యాంగిల్ చేంజ్ అయింది, 10 degrees యాంగిల్ చేంజ్ అయింది. సో చేంజ్ చేయాలంటే మళ్ళీ 0 ఇక్కడే కదా, లేదా ఒక 25 degrees యాంగిల్. సార్ మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఏంటంటే అన్ని 90 degrees లోనే ఉన్నాయి, కానీ మాన్యువల్ గా నాకు 45 degrees యాంగిల్ లోనే చేంజ్ అవ్వాలి. 45 degrees చేంజ్ అయిందా లేదా? సో విడ్త్ నాకు ఒక 25 కావాలి. ఇలా ఉండిద్ది. మళ్ళీ తీసేయాలంటే రీసెట్, చేంజ్ చేసేయాలి, మొత్తం నార్మల్ గా వచ్చేయాలంటే రీసెట్. మళ్ళీ ఇక్కడ దాని యొక్క విడ్త్ 10 points, యాంగిల్ 20 degrees కావాలి 20 degrees. జస్ట్ మాన్యువల్ వర్కింగ్. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఒక ఇమేజ్ ఉంది, బయట క్లిక్ చేశాను. ఇంకొక ఇమేజ్ ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు, లేదా షేప్స్ ఏదైనా కావాలంటే షేప్స్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ షేప్స్ తీసుకున్నా దానికి కలర్ అప్లై చేశాను. సో ఇమేజ్ పైన ఉండాలి, ఆబ్జెక్ట్ కింద ఉండాలి. ఏం చేయాలి? ఇమేజ్ పైన ఉండాలి, ఆబ్జెక్ట్ కిందకి వెళ్ళాలి. సో సెలెక్ట్ చేసుకొని సెండ్ టు బ్యాక్, సెండ్ బ్యాక్వర్డ్, సెండ్ బిహైండ్ టెక్స్ట్ అండ్ సెండ్ టు బ్యాక్. సో అదే ఇమేజ్ కావాలి అంటే, ఇమేజ్ కిందకి తీసుకొని వెళ్ళాలి అంటే సెండ్ టు బ్యాక్, కావాలంటే బ్రింగ్ టు ఫ్రంట్. ఇవే కదా ప్రాపర్టీస్, అవే పేజ్ లేఅవుట్ లో అరేంజింగ్ కాన్సెప్ట్ లో ఉన్నాయి. బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్, టెక్స్ట్ ర్యాపింగ్ కాన్సెప్ట్స్, అలైన్మెంట్స్, గ్రూప్స్ అండ్ అదే విధంగా రొటేషన్స్. గ్రూప్స్ అంటే ఏంటి? ఏదైనా సపోజ్ ఒక టెక్స్ట్ తీసుకున్నాను, ఇన్సెట్ లోకి వెళ్ళాను, ఓ డాట్ తీసుకున్నాను. ఓ డాట్ తీసుకొని నాకు కావాల్సిన ఒక ప్రాపర్టీస్ లో ఇక్కడ తీసుకున్నాను. సో జేవిఎస్ఐ క్లిక్ చేశాను. ఆల్రెడీ దాన్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అంటే దీని కింద ఉంది చూసారా, సెలెక్ట్ చేశాను. ఇక్కడికి వచ్చి టెక్స్ట్ ర్యాపింగ్ లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ పెట్టి ఇక్కడ ప్లేస్ చేశాను. ఈ విధంగా ఇచ్చాను. సో ఈ ఆబ్జెక్ట్ ఏంటి, ఈ ఆబ్జెక్ట్ అదే విధంగా షిఫ్ట్ పట్టుకొని ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతాయి, 2 ఆబ్జెక్ట్స్ నాకు సెలెక్ట్ అవుతాయి. మళ్ళీ చెప్తాను చూడండి. సో దీన్ని సెలెక్ట్ చేయండి, యాజ్ యూజువల్ షిఫ్ట్ పట్టుకొని దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, సో మూవ్ చేస్తే 2 ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతాయి. సో ఆ రెండింటికి ఏం చేయాలి, నేను గ్రూప్ క్రియేట్ చేయాలి. గ్రూప్ క్రియేట్ చేయాలంటే గ్రూప్. సో గ్రూప్ అని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు షిఫ్ట్ పట్టుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఆ 2 ఆబ్జెక్ట్స్ కలిపి ఒక గ్రూప్ కింద క్రియేట్ అయింది. సో మళ్ళీ నేను విడివిడిగా మళ్ళీ తీసేయాలి అంటే సెలెక్ట్ చేసుకొని గ్రూప్ లో అన్గ్రూప్, మళ్ళీ బయట క్లిక్ చేస్తే దానికి సపరేట్ చేసుకోవచ్చు. సో గ్రూప్ చేయడం వల్ల మనకు యూసేజ్ ఏంటి, ఒకేసారి మూవ్ చేయొచ్చు, ఒకేసారి ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లో ఒకేసారి మనం యూజ్ చేయొచ్చు, అంటే మూవ్ చేయొచ్చు. సో అన్గ్రూప్ చేసుకుంటే ఏమైంది, ఇది విడిగా ఉంటుంది, ఇది విడిగా ఉంటుంది. సో దీన్ని తగ్గించి మళ్ళీ దీన్ని మనం తగ్గించాలి అంటే డబల్ వర్క్ అవుతుంది కదా. సో అందుకే గ్రూప్ చేసి ఒకేసారి మూవ్ చేసుకుంటాం. సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేయాలి అంటే షిఫ్ట్ హోల్డ్ చేసి, అంటే షిఫ్ట్ అలా పట్టుకొని ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. క్లియర్? సో పేజ్ లేఅవుట్ ఇదంతా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. తర్వాత మీరు పేజ్ లేఅవుట్ చూస్తే మీ వర్క్ విత్ రెఫరెన్సెస్. అండ్ రేపు రెఫరెన్సెస్ కాకుండా డైరెక్ట్ గా జనరల్ షార్ట్ కట్స్ చెప్తాను. మొత్తం ప్రతిదీ మళ్ళీ జనరల్ షార్ట్ కట్స్ ఒక లిస్ట్ వచ్చింది, షార్ట్ కట్స్ మీద వెళ్తాం. కుదిరితే రెఫరెన్సెస్ చెప్పుకుందాం, జనరల్ షార్ట్ కట్స్ కుదురుతుంది. ఓకే, లేదా జనరల్ షార్ట్ కట్స్ ఎక్కువ ఉన్నాయంటే అవే చెప్పేసి క్లోజ్ చేస్తాను. రెగ్యులర్ గా మనం సిస్టమ్ ఆపరేటింగ్ ఎంత ఈజీగా చేయొచ్చు షార్ట్ కట్స్ తో అనేది చెప్తాం. అంతే కదా, వచ్చింది సిస్టమ్స్ నేర్చుకోవడానికి. మరి కంప్యూటర్ ఆపరేటింగ్ అనేది చాలా స్పీడ్ గా చేయాలి అంటే విత్ జనరల్ షార్ట్ కట్స్ తోనే నేర్చుకోవాలి. సో ఆ జనరల్ షార్ట్ కట్స్ ఎలా చేయాలి ఏంటనేది నేర్చుకోవాలి. థ్యాంక్ యూ గైస్. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.